అమెరికాకైతే ఇక క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ప్రశాంతంగా ఉంటుంది, మనకి ఏ ఇబ్బంది ఉండదు అనుకుంటే ఎవడైనా వెళ్తాడు. కానీ ఎప్పుడు బ్రతుకుంటామో లేదో తెలియదు, చస్తామో తెలియదు, అప్పులు పాలైపోతాము, రేపు పొద్దున్న రూపాయి వస్తుందన్న గ్యారంటీ లేదు అంటే ఎవడెళ్తాడు? నిజంగా చదువుకోవడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు, నిజంగా అక్కడ చదివి ఎదగాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు 5-10% ఉంటారు. అది అప్రధానవంతులు. మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతే అర్జెంటుగా సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఒక 20-30 లక్షలు ఖర్చు పోతే పోయింది, అక్కడికి వెళ్ళిపోయి ఆ తర్వాత వెల్ సెటిల్ అయిపోవచ్చు, ఆ తర్వాత కోట్లు సంపాదించి డాలర్లో డబ్బులు వస్తాయి కాబట్టి అని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి చెక్ పడుతున్నటువంటి సందర్భంలో ఎస్పెషల్లీ విద్యార్థి వీసాలతో వెళ్ళి చివరికి అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. 27% లాస్ట్ 3 monthsతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గింది. ఏదైతే క్రిందటిసారి 9,906 మంది ఈ ట్రిప్పు F1 వీసాలు పొందితే లాస్ట్ ట్రిప్ వచ్చేటప్పుడు 1,347 మంది పొందారు. అంటే క్రమంగా విద్యార్థుల సంఖ్య, వెళ్ళే వాళ్ళ సంఖ్య అమెరికాకి తగ్గుతోంది.